ఇది సుజాత కాజా గారు మనతోటి అందుబాటులోకి వస్తారు. నమస్తే అండి. ముందుగా చౌదరి గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. సౌండ్ అంటే కొంచెం పెంచుతారు సార్, వినపడుతుందా నా వాయిస్ ఇప్పుడు? చౌదరి గారు ప్రథమంగా మీకు విషెస్ సార్, కంగ్రాచ్యులేషన్స్. మరి డంకా, విజయ డంకా మామూలు డంకా కాదు, విజయ డంకా మోగించారు. మీరు కన్న కళ 5 సంవత్సరాల నుంచి కళ నెరవేరింది అనుకోవచ్చా? తప్పకుండా సార్. లక్ష్మీనాథ్ గారు మీకు, అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి, జనసేన గారికి నమస్కారాలు. ఇది ప్రజల విజయం సార్. మా 3 పార్టీల యొక్క కుటుంబని కష్టపడితే మమ్మల్ని సేవ చేయమని సేవకులుగా మాకు ఇచ్చిన అర్హత. పాలకుల్లాగా జగన్మోహన్ రెడ్డి లాగా నియంత్రణ పరిపాలన చేస్తే మళ్ళా 2 చెప్పలు పాయించి గుర్తు పెట్టాలని కత్తికి కూడా ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విధ్వంస రాజకీయాలు రాసి, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని హింసించి రాక్షస పరిపాలన చేసి, మీలాంటి జర్నలిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే హౌస్ అరెస్టులు, ఎఫ్ఐఆర్, పార్లమెంటరీ నోటీసులు. అంటే ప్రజలు ఎవరు కూడా తిరగబడకూడదు, కార్మికులు కూడా నిరసన తెలియజేయకూడదు. నిరసన తెలియజేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రైల్లో ఉంటే రైల్లో, బస్సులో ఉంటే బస్సులో. కానీ నాకు తెలియక అడుగుతున్నాను, 60-74 ఏళ్ల వయసులో ఈ రాష్ట్రం కోసం కష్టపడిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, నూతన ముఖ్యమంత్రి, ఆయన శాసనసభలో సమస్యల పేరు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వయసులో సగం లేదు, ఆయనకి వయసులో సగం లేదు ఆయన జీవితం. ఆయన బుద్ధి ఉందని అడుగుతాడండి. కొంచెమైనా బుద్ధి ఉంది ఈ మనిషిని అడుగుతున్నాను. ఐనాట్ 175 సీట్ల, వైనాట్ 175లో ఆ పక్క ఒకటి, ఈ పక్క ఫైల్ తీసేసి మధ్యలో ఓటు పెట్టిన సంఘటన పట్టింది. మొత్తం 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని దిక్కుమాలి పార్టీగా ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా ఇప్పటికీ కూడా తలపుచ్చుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టాడు. మగవాడిగా ఏడుస్తున్నాడు. నేను ఎందుకు పడిపోయానో నాకు తెలియదు, దీని వెనకాల ఎవరో కారకులై ఉంటారు, దేవుడు తెలిసే విషయాలు. అంటే నిర్మోహమాటంగా తప్పునప్పుకోవడానికి కూడా ఈ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చాడు. అడ్డదుడ్డంగా ల్యాండ్, సైండ్, మైండ్ దోచేసుకున్నాడు. లక్షల కోట్లు సంపాదించేశాడు. ఇంకా ప్రజలు తిరస్కరించారు. ఇంక మాకు అవసరం లేదు, ఒక ఛాన్స్ అయితే ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేదు, ఇప్పటి నుంచి మాకు ప్రతిపక్షం కూడా లేదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే పేదవాడు కంట్లో రక్తాన్ని తాగాడు, గుండెల్లో స్థాయి చేశాడు. ధరలు అనేక రకాలుగా హింసించి, ఒక రకంగా చెప్పాలంటే మాకు సంక్రాంతి అలాగే దీపావళి నిన్న 4వ తారీఖు వచ్చిందండి. ఈ 5 ఏళ్ళు మాకు సంక్రాంతి, దీపావళి లేదు. మొట్టమొదట 4వ తారీఖు ఈ రాష్ట్రానికి విధ్వంస రాజకీయాలు విడుదలైన తర్వాత నరకాసుర వధ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడంతో మాకు సంక్రాంతి పండుగ వచ్చింది అని ఫీల్ అవుతున్న రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని ఆశీర్వదించారు, మా వైపు నడిచారు, మమ్మల్ని దీవించారు. ఇప్పుడు పరిపాలించమని చెప్పి సేవకులుగా హక్కిచ్చారు. ఈ విషయాన్ని తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఆయన జన్మలో ఊహించడండి. అటువంటి మెజార్టీ ఇస్తే రాష్ట్రానికి రాజధానిలో కొనిచేసేసాడు. ఇంకో విషయం సార్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజలెవరూ కూడా నిరుద్యోగ సమస్య బాధపడుతుంటే మీరు మీ పలానా సమస్య ఫ్యాక్టరీ వస్తుందయా, మీ పలానా ఉద్యోగిస్తుందని చెప్పిన సందర్భం లేదు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థాయిలో నాయకులు ప్రతిపక్షాన్ని తోలనాడారండి. ఎలాంటి మాటలు మాట్లాడాలి మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా ఇది తప్పని మాట్లాడలేదండి. చౌదరి గారు మీరు చెప్పిన కరెక్టే. చౌదరి గారు ఒక్క మాట గతంలో 2019లో టీడీపీ పార్టీ ఏవైతే కొన్ని తప్పులు చేస్తుందో అవి ప్రజలకు నచ్చక వైసీపీ పార్టీకి అధికారం ఇచ్చారు. వైసీపీ పార్టీ ఆ తర్వాత ఏం చేసిందో అది జనాలకు అస్సలు నచ్చక అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని శాసనసభకి మిమ్మల్ని ఎక్కువ మందిని పంపించారు. ఈసారైనా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకి నమ్మకం కలిగేటట్టు మీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందా? ఎందుకు వ్యక్తపరిచారు? ముందర 709 మంది కార్యకర్తలు కోల్పోయారు సార్. మాకు అభిమానులు ఉంటారు, ఏపీలో మాకు బీపీ పెరిగితే మమ్మల్ని కొడతామని చెప్పి పుట్టించారు. ఈ బాధలన్నీ చూస్తే ఈ నరకాసుర జరిగిన తర్వాత మేమంతా రిలాక్స్ అయ్యాం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశం, దాదాపు 160 పైచీలకు మా కుటుంబకి ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకి మేము చాలా రుణపడుతున్నాము. బాధ్యతమైన పరిపాలన చేయాలి.
ఈ రోజు రాష్ట్రాన్ని ఇమీడియట్ గా ఆల్రెడీ ప్రణాళిక రచించాము, వస్తుంది అధికారం, మాకు నమ్మకం ఉంది కాబట్టి 2 years లో పోలవరం పూర్తి చేయబోతున్నాం, 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయబోతున్నాం. ఫస్ట్ ల్యాండ్ యాక్ట్ అంటే భూ హక్కు చట్టాలు చేయాలి మేము. నెక్స్ట్ ఏంటంటే డీఎస్సీ చేయాలి, మొత్తం రాష్ట్రంలో ప్రజల ఉద్యోగాలు ఇవ్వాలి. రైల్వే జోన్ కూడా అవుతుంది సార్, విశాఖ రైల్వే జోన్ కూడా అవుతుందండి. వస్తుంది సార్, వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కాకుండా మాకు అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మా దేవులు మాత్రమే కేవలం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేదు. ఈ రోజు కేంద్రంలో బాబు గారు చక్రం తిప్పే స్థాయికి వెళ్ళాడు. ఈ రోజు మేము కీలక ప్రతిపక్ష పార్టీగా అంటే అంత పెద్ద పార్టీగా అవతరించాం. ఈ రోజు రాష్ట్ర అవసరాల దృష్ట్యా బాబు గారు ఎన్డీఏ కన్వీనర్ అవుతున్నారు, ఇంకో 2 ఏళ్ళలో రాష్ట్రపతి కాబోతున్నారు. ఆయనకున్న ఆలోచన ఆయనకున్నాయి. ఇవన్నీ పార్టీ పరంగా జరిగే విషయాలు. కానీ కేంద్రం నుంచి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా నిధులు కానీ, పోలవరానికి నిధులు కానీ, విభజన అంశాలు ఏదైతే ప్రస్తావించారో కాలేజీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అనేక అంశాలన్నీ కూడా నయానా భయానా మా కుటుంబ సభ్యులు ఒప్పించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేంద్రం నుంచి తీసుకొచ్చిన అప్పులు 11,50,000 కోట్ల పైసలకు అప్పులు తీసుకొచ్చారు, వీటన్నిటిని కూడా నిర్మోహమాటంగా మాఫీ చేయమని అడుగుతాను. ఎందుకంటే ఆ డబ్బులు ఎలా పోయాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి చెవిలో నిండాయని మనం వెనక్కి తీసుకొస్తాం. రెండో విషయం, దోచుకున్న డబ్బులని కక్కిస్తాం, ఒక్కొక్కరిని పొగబెట్టి కక్కిస్తాను. డౌట్. కానీ ఈ రుణమాఫీ అనేది భారం అవుతుంది రాష్ట్రానికి. మేము మిత్రపక్షాలుగా మా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ ఈ అమరావతిని ఎత్తుకోవడం వల్ల వేల కోట్ల రూపాయలు నిశ్చయించాలి టర్నోవర్ జరుగుతుంది. నాకు తెలిసి మొన్న ఎలక్షన్ ముందు ఒక చోట 10 లక్షల రూపాయలు ఎకరా ఉంటే తీసుకుంటే ఈ రోజు 50 లక్షలు అయింది. నా డేస్ ఆఫ్ గోల్డ్ డేస్ లో అంటే రియల్ ఎస్టేట్ పెరుగుతారు, భవన నిర్మాణ కార్మికులు పెరుగుతారు, తద్వారా ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర సంపద ఇస్తాం, సంక్షేమం ఇస్తాం. ఏదైతే మా 3 పార్టీలు కూటమి చెప్పిందో సూపర్ 6 హామీలతో పాటు మా ఎన్నికల మేనిఫెస్టో అక్షర సత్యంగా 100% అమలు చేస్తాం. ఇది కాకుండా ఏదైతే మమ్మల్ని గెలిపించారో, ఇన్ని సీట్లు ఇచ్చి రాష్ట్రాలు మమ్మల్ని గెలిపించారో, నాకు బాధ్యతతో పాటు ఈ రాష్ట్ర పౌర హక్కుల్ని, లా అండ్ ఆర్డర్ ని, మహిళలు సార్ ఉమెన్ ట్రాకింగ్ తో కొన్ని 100 మంది 1000 మంది రాష్ట్రంలో తొలగించబడ్డారు. ముందు మహిళల రక్షణ కల్పించాలి. ఈరోజు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి కాకుండా 1 ఎకరా కూడా పండించలేక పంటలు నాశనం అయిపోయి ఆత్మహత్యలు రైతులతో మొదలుస్తాను, కౌలు ఆత్మహత్యలు ఓడిస్తాను. ముందు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలి. దీంతో పాటు రైతులు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించి కేంద్ర ప్రభుత్వం తక్కువ నీళ్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయాలి, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 వచ్చే బాధ్యత బాబు గారు తీసుకున్నారు. విజయనగరం ముఖ్యమంత్రి ముందుకు వస్తే పెట్టుబడి తరలి వస్తారని నమ్మకం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, మోడీ గారు కానీ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఖచ్చితంగా పనిచేస్తారని నమ్మకం నాకుంది. మా కూటమి ఆధ్వర్యంలో మళ్ళీ నెంబర్ 1 రాష్ట్రం తీసుకొస్తామనే విషయాన్ని, నెంబర్ 1 స్థానాన్ని తీసుకొస్తామనే విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలం. ప్రజలు నమ్మారు కాబట్టి మాకు ఓట్లు వేశారు. ఓకే చౌదరి గారు, మనతోటి జనసేన నేత అధికార ప్రతినిధి సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీకు, అమ్మ టీవీ వీక్షకులకి, అలాగే చౌదరి గారికి, మిగిలిన వాళ్ళందరికీ శుభ సాయంత్రం అండి. సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుజాత గారు, నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు వరకు నాకు గెలుపునిచ్చారు, ఫస్ట్ టైం గెలుపునిచ్చారు, దీంతో నాకు బాధ్యత మరింత పెరిగింది అని చెప్పారు. మరి ఆ బాధ్యత పెరిగిన తర్వాత ఆ బాధ్యతని మరి మీరు సక్రమంగా నిర్వర్తించేందుకు మీ ఎమ్మెల్యేలందరూ, మీ జనసేన కార్యకర్తలందరూ జనసేనానికి తోడుగా ఉంటారా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చే రోజు కూడా వారందరితో స్వీకారం చేయించి, అంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నడుచుకుంటామని, అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం చేస్తామని చెప్పి వారందరితో ప్రమాణం చేయించి బీఫామ్ ఇచ్చడం జరిగింది. అలాగే ఈ రోజు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక పవన్ కళ్యాణ్ గారి లాగే బిహేవ్ చేస్తారండి. ఖచ్చితంగా జవాబుదారీగా ఉంటారు. రాజకీయాల్లో కొత్త వరవడి రాజకీయాలు తీసుకురావాలన్నదే జనసేన ముఖ్య మా యొక్క ముఖ్య ఆశయం, ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ
ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రజల్ని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లే దిశగా మా అడుగులు ఉంటాయి. మా ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట జవదాటకుండా అలాగే పనిచేస్తారండి. పిఠాపురాన్ని డెవలప్మెంట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ముందుగా సాగునీరు తాగునీరుపై దృష్టి పెడతానని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి అక్కడ పిఠాపురంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజెంట్ మీకు తెలుసా? అవునండి, పిఠాపురంలో అక్కడ లోకల్ గా కొన్ని సమస్యలు మేము మా దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం జరిగింది. ఉప్పాడ సముద్రం కోతకు గురవుతున్న సమస్య కావచ్చు, అలాగే అక్కడ కొన్ని వాగులుని వల్ల గ్రామాలు మునిగిపోతున్న సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అక్కడున్న పంట పొలాలకి నీరు కొన్ని చోట్ల అందకపోతున్న విషయం గాని, అలాంటి ఇంకా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు చేతికొచ్చినాయండి, దృష్టికి వచ్చినాయి. అంటే అక్కడ పిఠాపురంలో చాలా మంది చేతి వృత్తి కళాకారులు, అలాగే చేనేత కళాకారులు ఉన్నారు, చేనేత కార్మికులు. వారందరికీ కూడా సరైన సదుపాయాలు కలిగించినట్టయితే వారికి ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండింగ్ తీసుకుని వచ్చి ఒక బిజినెస్ ని పెంచడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ప్రణాళిక ఉందండి. ఆయన పిఠాపురానికి ఎలక్షన్ జరగడానికి ముందే పిఠాపురానికి ఒక మేనిఫెస్టో రెడీ చేసి వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ నేతలందరితో సమావేశం అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వస్తాము, రాలేని పక్షంలో అని కాదు, ఒక్కదాని మీదే ఆధారపడిన నాకున్న కాంటాక్ట్స్ ప్రకారం నేను పిఠాపురాన్ని పర్సనల్ గా తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగిందండి. ఇంకోటి సుజాత గారు, నిరుద్యోగులందరికీ కొంత అమౌంట్ అంటే దగ్గరగా ఒక 5 లక్షలు 10 లక్షలు నిరుద్యోగులకి ఇచ్చి తద్వారా ఏదైనా బిజినెస్లు ఏర్పాటు చేయడానికి కొంతమందికి కొన్ని నియోజకవర్గానికి కొంతమంది చొప్పున ఇస్తామని చెప్పారు. ఆ హామీని నెరవేరుస్తారా తప్పకుండా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం కూడా లోటు బడ్జెట్ లో ఉంది, మనం అప్పుల్లో మునిగిపోయి ఉంది మన ఏపీ. అలాంటి పరిస్థితుల్లో మనం సంపద సృష్టించి దాని ద్వారా ఏపీని కూడా అప్పుల్లోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అంటే ఒక యువకునికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన యువకునికి ప్రతి ఒక్కరికి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి వారి యొక్క అభిరుచిని వారి యొక్క టాలెంట్ ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయలు సాయం అందిందంటే దాని ద్వారా వాళ్ళు ఒక చిరు వ్యాపారం ప్రారంభించి చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించి దాని ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితులు వారికి కల్పించామనుకోండి, వారు సంపద సృష్టించినట్టు అవుతుంది. వారు తిరిగి ట్యాక్స్ పే చేస్తారంటారు కదా, మీ ప్రభుత్వం నుంచి చేపిస్తారు కదా 100%. నేను కూడా గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి, స్కిల్ డెవలప్మెంట్ కంపల్సరీ జరుగుతుంది అని చెప్పి. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రథమంగా మహిళల విషయంలో భద్రత అనేది మాకు మొదటి ఎజెండాగా తీసుకుని మహిళల భద్రత విషయంలో తీసుకుని చేస్తామని చెప్పడం జరిగిందండి. ఓకే సుజాత గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కృష్ణమూర్తి గారు, ఏపీ రాజకీయాలు చూశారు నిన్న. అందరూ కూడా ముక్కలు వేరేసుకునే రిజల్ట్, ఎందుకంటే ఏపీలో ఇంతవరకు కూడా హంగ్ ఇచ్చినట్టుగా ఇంతవరకు మీకు కూడా తెలుసు పెద్దవారుగా ఆ దాఖలాలు లేవు. ఎప్పుడైనా కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం. 2014లో కూడా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు, 2019లో కూడా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు, 2024లో కూడా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మరి ఏపీ ప్రజలు ఇంత స్పష్టమైన మెజారిటీ ఇచ్చాక మరి ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు రాబోయే ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా ఎన్డీఏలో భాగంగా ఉన్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చకచక అడుగులు పడతాయని అనుకోవచ్చా? ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అడుగులు పడుతుందండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అభివృద్ధి మీద లేకపోయింది. అక్కడే కొంత దెబ్బతీసిందేమో అని అనిపిస్తుంది. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, నేను వాళ్ళకి ఇంతేసాను, వీళ్ళకి ఇంతేసాను, తల్లులకు ఇంతేసాను, అక్కలకు ఇంతేసాను, చెల్లెలకు ఇంతేసాను, తమ్ముళ్ళకి ఇంతేసాను అని చెప్పారు. వేయడం చేశారు, కానీ ఆయన చెప్పలేకపోయిండు. నేను ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినా, ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినా, ఈ ప్రాంతాన్ని ఈ రకంగా డెవలప్మెంట్ చేసినా చెప్పలేకపోయారు. అంటే అభివృద్ధి అనేది చాలా ముఖ్యం.
రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సంపద సృష్టి అనేది జరుగుతుంది. పథకాలు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, వాళ్ళు కూడా నాకు బటన్ నొక్కుతారు అనుకుంటే అది ఇక్కడే బొల్తా పడరేమో అని జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న అంటే వారు చెప్పిన విషయం కూడా అక్కడే అర్థమైంది. వారు కూడా దాన్ని పరోక్షంగా అంగీకరించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. కారణం అంటే ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు నిన్న మన జగన్మోహన్ రెడ్డి లేడా కలిసి ఉన్నారు కేంద్రంతో. కలిసి లేదని కాదు, కేంద్రంతో మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీతో వైరం పెట్టిన విధంగా లేరు. మోడీసారి ఎప్పుడు వెళ్ళినా మోడీ కానీ కేంద్రంతో ఎవరు పోయినా అక్కడ మంత్రులు చిత్తశుద్ధి లోపించింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికైనా కనీసం చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా అవుతుంది. వారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేసి అమరావతిని రాజధానిగా చేసేసి కొంత అక్కడ అంటే చంద్రబాబు కొంత విజన్ ఉన్నది, ఆ విజన్ ప్రకారంగా కొంత వెళ్తే డెవలప్ అవుతుంది, రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయి, జీవన పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది, రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పరిచయాలు లేవనుకో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో కొంత పరిచయాలు ఉన్నాయి. వారు అనుకుంటే కొన్ని సంస్థలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను తీసుకొచ్చి ఆయన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంతో పాటు మిగతా ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు, వెనుకబడిన గ్రామాల దత్తత అడాప్షన్ వీటి చేసుకునే విధంగా కూడా వీలుంటుంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా 5 ఏళ్లలో ఏపీ కొంత షైనింగ్ ఏపీగా మారే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది అంటే రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ప్రజా కోణంలో, డెవలప్మెంట్ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం. ఎప్పుడు రాజకీయ కోణం, ఎలక్షన్ ముంగట రాజకీయ కోణం ఓకే, ఎలక్షన్లప్పుడు రాజకీయం ఓకే, కానీ ప్రతి సంగతి ఇంకొక రెండో అంశం ఇక్కడ కుట్ర అంటే దాడులు ప్రతిదాడులు. మొన్న వరకు నన్ను వేధించారు కదా, ఇప్పుడు నేను వేధించాలి, మొన్న వరకు నన్ను అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు నేను అరెస్ట్ చేయాలి, మొన్న వరకు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు కదా, ఇప్పుడు నేను తిప్పలు పెట్టాలి. ఇది వదిలేయాలి. వదిలేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎన్నికల సమయంలో కృష్ణమూర్తి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పడం జరిగింది, మాకేమీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష సాధింపులు లేవు, అలాంటి కక్ష సాధింపులు చేయడానికి మాకు టైం కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా మేము మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం కూడా అదే అంటే చెప్పడం వేరు, ఆచరణలో తీసుకురావడం వేరు. ఓకే, ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు దాన్ని పిన్ చేసే అవకాశం ఉంటుంది. సార్ మనం మొన్న ఇది చేసింది సార్ మా ఈ విషయంలో వాళ్ళు చేసింది సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్, మనం బదా తీసుకుందాం సార్ ఈరోజు, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ వీటికి అంటే చంద్రబాబు నాయుడు వాటికి ఒత్తిడిలో లొంగుతారంటే లొంగరు. ఆయన రాజకీయ అనుభవం దాదాపుగా 4 దశాబ్దాలుగా ఉంది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఆయనకు విజన్ ఉన్న నాయకుడు. కొంత అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు కొంత కీలక భూమిక పోషించే అవకాశం. అంటే కేంద్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరిపోయేంత సీట్లు రాకపోవడంతో కొంత చంద్రబాబు నాయుడు మాట కూడా అక్కడ చెల్లుతున్నది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి ఏమేమి బకాయి ఉన్నాయో ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కానీ రాజధాని. ఒక క్వశ్చన్ అడగాలి, ఇంటరప్షన్ మీకు. నిన్న రఘువీరారెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు ఇండియా కూటమికి సపోర్ట్ చేయండి, ఇండియాలోకి రండి, మేము మీకు ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తాము, ప్రత్యేక హోదా ఇచ్చే మా వైపు వస్తారా అటువైపు ఉంటారా అని ట్వీట్ చేశారు. ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఠాక్రే కూడా మాట్లాడటం జరిగింది, బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఆయన వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారు నేను ఎన్డీఏలోనే ఉంటానని ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఇదంతా ఒక క్రీడ అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా వాళ్ళకు సరిపోయే విధంగా స్థానాలు రావు. నితీష్ కుమార్ మద్దతు ఇచ్చినా వాళ్ళకి సరిపోతాయి. అంటే ఇద్దరు ఇవ్వాలి, నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇస్తే బోటాబోటీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో 232 ఏమో ఇండియా కూటమికి ఉన్నాయి, 292 ఏమో వీళ్ళకున్నాయి. అంటే బీజేపీకి 234-35 సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళకు. అంటే వాళ్ళకు కావాల్సిన ఇంకొక 40 సీట్లు మాత్రమే. వీటికి సంబంధించి చూస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్ళని చెప్పారు, వారు స్పష్టం చేశారు, అది అక్కడికి వదిలేస్తే మంచిది. కానీ మనం ఇక్కడ చర్చకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. వారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నదానికి వెళ్తారా? వెళ్ళరు కదా. వాళ్ళకున్నాయి 4 సీట్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిగతా దేశవ్యాప్తంగా చిన్న చితకా పార్టీలు 1-2 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే వీళ్ళకు తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి
మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గుర్తించలేదా అంటే గుర్తించారు. వాళ్ళకి అంతా విజన్ ఉన్న నాయకుడు ఆయన, గుర్తించారు. కాబట్టి ఆయన ఏం చెప్పారు, నేను ఎన్డీఏని వదలను, ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏతోనే ఉంటాను అని చెప్పారు. ఆల్రెడీ మేము ఎన్డీఏలోనే పోటీ చేశాము, ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏతో వెళ్ళాను, మళ్ళీ ఎన్డీఏతోనే కొనసాగుతాను, ఎన్డీఏలో ఉంటాను అని చెప్పారు స్పష్టంగా. ఉంటాను ఆ మాట ఆయన చాలా క్లారిటీగా కేటగారికలే చెప్పారు దాన్ని. అంటే ఎన్డీఏతో ఉన్న సమయంలో కేంద్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి స్పెక్యులేషన్సా లేకపోతే వాస్తవాలా జరుగుతున్న ప్రచారం 2 రోజుల్లో మొత్తం కూడా తెలిసిపోతుంది. అంటే 8 తారీఖు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, 9 తారీఖున చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు కాబట్టి అది వస్తుంది. అయితే కేంద్రంలో కీలకమైన గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. అశోక్ గజపతిరాజుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తీసుకున్నారు. తద్వారానే హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా ఎర్రనాయుడుకు రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను తీసుకున్నారు. అదేవిధంగా ఆయన పేరు అమలాపురం ఎంపీగా ఉండి హెలికాప్టర్ ప్రమాదం బాలయోగి జిఎంసీ బాలయోగి గారు, వారికి స్పీకర్, లోక్సభ స్పీకర్, అత్యున్నత పదవి అది కూడా. అంటే ఇట్లాంటి కీలక పదవిని తీసుకొని రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయంలో కొంత రాష్ట్రానికి ఎక్కువ తీసుకొచ్చుకున్నారు. ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు స్వరాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో వాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా అంటే ఇప్పుడు కూడా ఇది అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఒక రకంగా చెప్పాలంటే. ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రాకపోవడము, చంద్రబాబు నాయుడు అవసరం ఉండడము, ఇవన్నీ కూడా ఏపీ ప్రజలకు కూడా లక్కీ అనుకో చెప్పాలి. అభివృద్ధిలో శరవేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. కానీ దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వచ్చే 10 ఏళ్ల వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎవరు కలిపేందుకు వీలుండదు. ఇప్పుడు మన వారు చెప్పారు రాష్ట్రపతి కాబోతారు చంద్రబాబు నాయుడు అని. రాష్ట్రపతి అయితే ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మీతో మళ్ళీ వస్తాను. చౌదరి గారితో మాట్లాడదాం ఒకసారి. చౌదరి గారు, ఆల్రెడీ ఢిల్లీ వెళ్తున్నట్టున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినట్టున్నారు ఆల్రెడీ. మరి సాయంత్రానికి ఢిల్లీలో చర్చలు జరిగిన అనంతరం ఏం మాట్లాడబోతున్నారో కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి ఉన్నారు, ఆల్రెడీ మేము ఎన్డీఏతో ఉన్నామని చెప్తున్నారు. ఈ రోజున కృష్ణమూర్తి గారు అన్నట్టు బీజేపీకి కొంత తక్కువ రావటం వలన కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినవి త్వరితగతిన తీసుకొచ్చే అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే అనుకోవచ్చా? చౌదరి గారు అనుభవించిన తీర్పిచ్చారు. నాకు మ్యాజిక్ ఫిగర్ దాటి మా కూటమికి అసలు మేము కూడా కొంతమంది నాయకులు ఎక్స్పెక్ట్ చేయాలని చెప్తున్నారు. ఆ స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చాయి, తీర్పిచ్చారు. ఇప్పుడు ఇండియా లెవెల్లో 293 పైసలకి మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఇండియా కూటమి, ఐఎన్డీ కూటమి మనకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈ రోజు బాబు గారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. సరే, ఆయన ఎన్డీఏ క్యాబినెట్ తీసుకోమన్నారు. రేపు ఎలా జరుగుతుంది, రేపు జరగబోయే రాజకీయ పార్టీలు అటుంచి, కానీ ఈ రోజు కీలక పాత్ర పోషించబోతున్నారు ముఖ్యమంత్రిగా, అలాగే ఎన్డీఏ కన్వీనర్ గా, అలాగే ఎన్డీఏ కుటుంబం. ఎందుకంటే ఇండియాలో కొంచెం లార్జెస్ట్ మెంబరింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంపీలు ఉన్నటువంటి పార్టీగా ఇప్పుడు ఇండియాలో ఏర్పడింది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మాకు కలిసిన అవకాశం. సో మేము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోకల్ గా ఉన్న బీజేపీ నాయకులు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కుదిలేకపోయింది సార్. మీరు గమనించట్లేదు, ఒక 30-40 ఏళ్ళు ఎన్నికలైపోయిన అభివృద్ధి లేకుండా. మెయిన్ మా టార్గెట్ ఏంటంటే ఆర్థిక వెసులుబాటు తీసుకోవాలి. మీరు అన్నట్టు మేము ఊహిస్తున్నట్టు అమరావతిని, పోలవరాన్ని 2 గనులు మనకి. పోలవరాన్ని పూర్తి చేస్తే రైతులు హ్యాపీ. దాదాపు 1,75,000 పైచలకు ఎకరాలకు నీళ్లు పారించేది కాకుండా సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ వస్తుంది సార్. 977 మెగావాట్ల విద్యుత్ వస్తుంది, జల విద్యుత్ తక్కువ రేటు. సో ముందు దాని మీద టార్గెట్ చేయాలి. అంటే రైతుల కాలంలో ఆనందం చూడొచ్చు, మనకు సర్ప్లస్ గా వచ్చే విద్యుత్ మన ఇండస్ట్రీస్ కానీ లేదా మనకు వస్తున్న రాబోయే ఇండస్ట్రీస్ కానీ కేటాయించవచ్చు. సో మెయిన్ టార్గెట్ అది. నెక్స్ట్ అమరావతి ఉన్నటువంటి టవర్స్ ని ఫినిష్ చేస్తే ఐటీ కంపెనీలు వస్తాయి, ఇమీడియట్ గా వస్తాయి, రెడీగా ఉన్నాయి. నాకు తెలిసి కంపెనీలు ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీలు అప్పుడే లిస్ట్ అవుట్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు మాకు ఫెసిలిటీస్, ల్యాండ్ సబ్సిడీ ఇస్తే ఇప్పుడు గతంలో పెట్టు, శస్త్ర, అలాగే చాలా ఎస్ఆర్ఎం, చాలా యూనివర్సిటీలు వచ్చాయి అమరావతికి. వీళ్ళ దెబ్బకు భయపడి కొంతమంది భయపడి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎట్లా అంటే జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిందంటే, మీరు జాకీ సంస్థ అనంతపురంలో పెడితే
మాకు ఇన్ని కోట్లు రాయల్టీ కట్టాలి, జైన్ ట్యాక్స్ కట్టాలి. దాంతో మా గుద్దుబాబు నిలిపాడు. ఇంతకుముందు మా తిరుపతిలో ఒక సెల్ కంపెనీ ఉండేది. ఆ సెల్ కంపెనీకి ప్యాకింగ్ అటల్ ఫ్యాక్టరీ, అటల్ తయారు చేయడానికి చిన్న ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చాడు ఒక ఆయన నెలకి 10 లక్షలు ఇస్తే ఈ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి కాళేశ్వరం డిమాండ్ చేశాడు. ల్యాండ్ లేదు, పర్మిషన్. వాళ్ళు ఏం చేశారంటే బెంగళూరులో పెట్టుకున్న ఫ్యాక్టరీని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ సెల్ ఫ్యాక్టరీకి బాక్సులు మాత్రమే. ఆ లెవెల్లో విడిచారు. అంటే జెడ్ ట్యాక్స్ స్థాయి తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ కాకుండా ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సోర్సెస్ ఇవి కావాలంటే అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి. ఇమీడియట్ గా దీన్ని ఎఫెక్ట్ చేస్తే ఏదైతే నవనాథాన్ని నిర్మించాలనుకున్నామో అంటే సెమీ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, విద్యా సంస్థలు, అదేవిధంగా ఫారిన్ అబ్రాడ్ నుంచి వచ్చే సంస్థలకి ఐటీ టవర్స్, ఇవి కాకుండా మినిస్ట్రీ స్ట్రీట్స్, టోటల్ గా నవనాథాలు ఏవైతే అనుకున్నాము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి వాటిని డెవలప్మెంట్ కి ఇచ్చేసామనుకోండి, నాకు తెలిసి అభివృద్ధి పరిగెడుతుంది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పూలకంతా రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ లాబీ జరుగుతాయి, రిజిస్ట్రేషన్ పెరుగుతాయి, రెవెన్యూ లోటు ఉన్న మన రాష్ట్రానికి. ముందు అసలు మద్యం కన్నా నవనగరాలు నిర్మిస్తే 1,00,000 కోట్ల పైసలు సంపద వస్తుంది. ఈ సంపద ద్వారా అది ఇంకొక 10 లక్షల కోట్లు వచ్చే స్థాయికి 5 ఏళ్ళలో గడిచే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక విజన్ తో ఆల్రెడీ అమరావతి పూర్తి చేయడానికి 3 ఏళ్ళు టార్గెట్ అయితే పెట్టేశారు. ఎందుకంటే 70% పూర్తి చేశారు, రిమైన్ 30% ఉంది. ఆ 30% కూడా ఇమ్మీడియట్ పూర్తి చేయడానికి స్కెచెస్ వేసేశారు. ఈ దీనికి మేము గమనించినప్పుడు మీరు అన్ని కూడా వీటన్నిటికీ మూలం ధనం, డబ్బు. ఈ రెవెన్యూ లోట్ని 11,50,000 కోట్లప్పుడు ఆడ్ చేశాడు. ఇంకా 12,00,000 కోట్ల పైసలు 5 బడ్జెట్లు పెట్టి ముంచేశాడు. అంటే దాదాపు 24,50,000 కోట్లు 5 ఏళ్ళలో ఏమైనా తెలియదు, ఎవరు అయిపోయిందో తెలియదు, మింగేశారు తెలియదు, లెక్కలే పక్కలు. ఏదైనా అడిగితే వచ్చింది గొడవలు, పేజీ చైర్మన్ అడిగిన దానికి మా మీద గొడవలు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ మింగేసిన గద్దలు ఎవరు, వాళ్ళు ఎనికి తీసుకురావాలి, ఆ డబ్బులు ఏంటి పరిస్థితి, ఆ లెక్కల పక్కలతో పాటు కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన క్లారిటీ తీసుకొని ఏవి వెసులుబాటు ఇస్తారో మాకు చెప్పి ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నాం. మేము ఆ రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్రం వడ్డీ కట్టడం తగ్గుతుంది, కొంత వెసులుబాటు వస్తుంది. అలాగే విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఎక్స్ట్రాగా జిఎస్టీ డబ్బులు ఇస్తానే కానీ ఇప్పుడు మాకు అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న అభ్యర్థులుగా, మిత్రపక్షాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది కాబట్టి మనకు కొంచెం సింహభాగం మాకు పెంచివ్వండి అనడానికి అవకాశం ఉంది, మనం డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ టోటల్ గా ఏంటంటే అన్ని యాంగిల్లో అవకాశం ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ చౌదరి గారు ఒకటి నిన్న రఘువీరారెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇండియా కూటమికి మీరు సపోర్ట్ చేయాలి. వినబడుతుందా నా వాయిస్ మీకు? ఇండియా కూటమి మాకు సపోర్ట్ చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము. ఇచ్చే పార్టీతో ఇండియా కూటమితో ఉంటారా లేదంటే ఎన్డీఏతో ఉంటారా? ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బంది పెట్టింది, గుర్తు చేసుకోగలరు అని చెప్పి ఠాక్రే గారు మాట్లాడుతాం. ఇవన్నీ ఏ రకంగా చూడాలి, ఏ కోణంలో చూడాలి, చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు? మంచి ప్రశ్న సార్. మేము ఇప్పుడు పడిన కష్టాల కన్నా కొత్త కష్టాలు లేదు సార్. తెలుగుదేశం పార్టీని తొక్కేస్తాం, తీసేస్తాం, రాష్ట్రంలో ఉన్నీము, పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేము అన్నోళ్ళు ఇప్పుడు మేము తన్నుకొని వెళ్తున్నాం అసెంబ్లీ. ఇంతటి మాటలు మాట్లాడడం ఇంగ్లీష్ అయిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో నాకు అవగాహన లేదు, కానీ ముందు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పెద్ద తెలుసుకుంటే చాలు మాకు. ఇంకో విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి సీజనబుల్ గా మేజర్ మెజార్టీ రావడంతో పాటు మేము ఎన్నికల్లో కలిసి వెళ్ళాము. మేము మాటి మాటికి అవకాశవాద రాజకీయాల్లోకి వెళ్ళి అటుపడి స్లిప్ అయినాం అనుకోండి, బాబు గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు సంస్థలు రావాలన్నా, ఒక ఇండస్ట్రీస్ రావాలన్నా, ఆర్థిక వెసులుబాటు ఇవ్వాలన్నా వచ్చే అవకాశం ఉంది. 2 మ్యాజిక్ ఫిగర్ 293కి ఇప్పుడు వాళ్ళు వచ్చింది 232 అనుకుంటారు ఇండియా కూటమి. సో మేము వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్ సీట్ అయితే రాదండి. ప్రత్యేక హోదా గవర్నమెంట్ ఫామ్ అయితే ఇస్తారు. మళ్ళీ వీళ్ళు తడుపులు తక్కువ కూర్చొని నాకు ప్రధానమంత్రి ఇవ్వండి, ఇంకొక ప్రధానమంత్రి ఇవ్వండి, ఇంకో మంత్రి ఇవ్వండి చెప్పి మళ్ళీ చిన్న అయిపోయినా అనుకోండి, మళ్ళీ 3 డెవలప్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ పోవాలా, ఇది గొడవలు పెట్టుకోవాలి. అంటే మాకు అటువంటి ఆలోచన లేదు. ఒక్కసారి కమిట్ అయ్యాం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఎన్నికలు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాము. ఇంకా ఇటు పరిస్థితుల్లో మారే ప్రసక్తి లేదు. లాభం, నష్టం, కష్టాలు మేము 3 పార్టీలు తెలుసుకుంటాం. అది మా రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఉంటది, అభివృద్ధి దిశగా ఉంటది. స్వార్థ రాజకీయాలు దూరంగా పెట్టి ఏదైతే సేవ చేయమని చెప్పి మాకు ఇచ్చిన మెజార్టీని గౌరవించి ప్రజల శిరస్సు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయగలనుకుంటున్నాం. అందుకు నేను చాలా క్లియర్ గా చెప్తాను. డీకే శివకుమార్ గారు వచ్చారు,
మాట్లాడారు, ఫోన్ చేశారు, ఇంకొక దూత కూడా వచ్చాడు, ఫోన్లో అన్ని జరిగాయి. ఇవన్నీ జరిగినా కూడా అంటే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అంటూ ఉంటారు కదా, రేవంత్ రెడ్డి గారు పక్కన కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఆ అటువైపు నుంచి ఏమైనా నరుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని కొంతమందిలో డౌట్లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఉంటాయి కానీ రాజకీయంగా పార్టీలు మారడం కానీ మతాల కోసం ఇంకో పార్టీకి వెళ్ళడం కానీ జరిగే ప్రసక్తే లేదు. మేము ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూటమిలో డిసైడ్ చేసుకున్నాం, ఆల్రెడీ కూటమిలో కూడా మాట్లాడుకున్నాం. మేము 3 పార్టీలు కలిసే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అక్కడి నుంచే మేము లాభ నష్టాలు పంచుకుంటాం కానీ అవకాశవాద రాజకీయాలు దిగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. రెండు, ఇంతకు ముందు మేము కాంగ్రెస్ కలిసి ఊహిస్తాం కదా, కాంగ్రెస్ కలిసి మచ్చబడింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ నువ్వు కాంగ్రెస్ వెళ్ళి ఎట్లా అండి? అదైతే గుర్తుందంటారు, మీకు అదైతే గుర్తుందంటారు. రైట్, ఒక క్లారిటీ కార్యకర్తల్లో కూడా ఉందని చెప్పి ఒక క్లారిటీ అనేది మీ ద్వారా చాలా మందికి అర్థమవుతుంది. ఓకే ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, ఎన్డీఏ కూటమిలో ఈ రోజున ఎన్డీఏ కూటమికి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి 100% పవన్ కళ్యాణ్ అంటంలో ఎటువంటి డౌటు లేదు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు ఎంతటి క్రియాశీలక పాత్ర రేపు ఎన్డీఏలో చేయబోతున్నారు? మరి ఎన్డీఏ భాగంగా ఉండడం వలన మీకు ఏదైనా అవకాశం మీ పార్టీకి ఉండబోతుందా ఫ్రమ్ ఎన్డీఏ? ఎన్డీఏలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ ఉండడం వల్ల పర్సనల్ గా మేము ఆశించేది ఏముండదండి. రాష్ట్రం కోసమే ఏదన్నా, మేము అడిగేది ఏదన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అడుగుతాము. అలాగే ఇందాక అన్నారు ఇండియా కూటమిలోకి తెలుగుదేశం వాళ్ళతో సంప్రదింపు జరుగుతున్నారే, వాళ్ళు కవిస్తుంటారు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వీటి ద్వారా వారికి ఇంకేమన్నా సపోర్ట్ వస్తుందేమో వేరే పార్టీల నుంచి అని కానీ మనం ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ఏ పొత్తు అయితే పెట్టుకుని 3 పార్టీలు వెళ్ళామో అదే పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ పాటిస్తూ అదే పొత్తు ధర్మంతో ఎన్డీఏ కొనసాగుతుందండి. అంతేగాని ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట, అటువంటి మాట్లాడే పరిస్థితులు జనసేన గాని టీడీపీ గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవండి. అలాగే ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమితో వెళ్లే నిర్ణయం అయితే తీసుకోరనే 100% మేము గట్టిగా చెప్పగలం అండి, బలంగా ఆ నమ్మకం మాకుంది. ఇండియా కూటమికి అవునండి, ఇండియా కూటమికి అటు ఇటు కానీ మెజారిటీలో ఉన్న పార్టీకి ఒకవేళ సపోజ్ మనం అనుకోవడానికి, మన మాటల్లో అనుకోవడానికి సపోర్ట్ ఇచ్చిన అది ప్రభుత్వంలో వస్తారో లేదో తెలీదు, వస్తే ఎవరు పిఎం అవుతారో లేదో తెలీదు, మళ్ళీ వాళ్ళ చీలికలు వస్తాయో లేదో తెలియదు. అటువంటి దాంతో వెళ్ళి అంటే వారు అసలు రాష్ట్రాన్ని విభజించినప్పుడే ఒక సరైన పద్ధతిలో 2 రాష్ట్రాలకి న్యాయం చేస్తూ విభజించలేని పార్టీ ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, అలాగే టీడీపీ జనసేన కూడా లేదండి. ఇంకోటి కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అనే నినాదం మీద పుట్టిన పార్టీ మీ పార్టీ, మీకు గుర్తుందో లేదో? అవునండి, ఖచ్చితంగా దేశానికి ప్రమాదం కలిగించే పార్టీని జనసేన ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. అదే మాట మీద 2014 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పార్టీ మీద నిలబడి ఉన్నామండి. ఈవెన్ టీడీపీ కూడా మా మాటతోటే ఏకీభవించి ముందుకు వెళ్తారు తప్ప పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి ఎలక్షన్ అయ్యింది కదా, మెజారిటీ వచ్చింది కదా అని పొత్తు ధర్మాన్ని అయితే విచ్ఛిన్నం చేయరండి. చంద్రబాబు గారు అటువంటి నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. ఇవన్నీ ఇండియా కూటమి నుంచి వచ్చేవన్నీ ఊహాగానాలు మాత్రమే. అది వారి కోసం వారు స్పెక్యులేషన్స్ సృష్టిస్తున్నారు అంతే. ఇప్పుడు ఏదైతే టీడీపీ అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే రుణమాఫీ గాని, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత గాని, స్పెషల్ అంటే విశాఖకి రైల్వే జోన్ మరి స్పెషల్ స్టేటస్ అంటున్నారు కదండి, మరి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి, మీరు వస్తే మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని మళ్ళీ మాట్లాడుతున్నారుగా. ఈ స్పెషల్ స్టేటస్ అనే మాటని ఎలా తీసుకుంటున్నారు? మరి
కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ అంటుందండి. అది ఎంతవరకు నమ్మగలం? నేను అదే చెప్తున్నానండి. అసలు రాష్ట్రం విడగొట్టడమే చేతకాలేదు కాంగ్రెస్ కి. సరైన పద్ధతిలో బైఫర్కేషన్ జరగలేదు. అక్కడ ఆంధ్రాకి న్యాయం జరగలేదు. అటువంటి అంటే పార్లమెంట్ తలుపులు మూసేసి ఒక రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారని అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పిచ్చ క్లారిటీ ఉందండి ఆ విషయంలో. కాంగ్రెస్ వల్ల ఏమీ కాదు. కాంగ్రెస్ కి ఒక ఆలోచన, సరైన పద్ధతి, ప్రణాళిక, ప్రజల గురించి ఆలోచన లేదనేది స్పష్టం అండి. ఓకే ఓకే సుజాత గారు, మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మెజారిటీ వచ్చింది కాబట్టి పోలవరం పూర్తి చేసే బాధ్యతని, అలాగే విశాఖకి రైల్వే జోన్ తెచ్చుకోవడం, పోర్టుల నిర్మాణం చేయించడం, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అలాగే రుణమాఫీ చేయించుకోవడం, ఇటువంటివి మేము వారి దగ్గర నుంచి అడిగి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మా ఎంపీలకి, టీడీపీ జనసేన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు ఇచ్చినట్టు సహాయ శాఖ మంత్రులు అలాంటివి కాకుండా స్పష్టమైన మంచి పోర్ట్ఫోలియోలు అడిగి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ మేము వారిని కాదని వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది అసలు కూడా జరగదు. క్లారిటీలో మీ ఎన్డీఏ భాగస్వామ్యం ఉందంటారు మీరు, అంతే కదా? రైట్, ఖచ్చితంగా అండి. ఓకే ఓకే సుజాత్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 రోజుల్లో జరిగే ఈ తంతు, ఇప్పుడు చౌదరి గారు కానీ లేదంటే అధికార ప్రతినిధులు, జనసేన కానీ అధికార ప్రతినిధులు, నేతలు అందరూ కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీతో ఉన్నారు ఏంటంటే ఎన్డీఏతో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలని. ఇటువంటి సమయంలో ఇండియా కూటమితో వెళ్ళకూడదని, ఎన్డీఏ కూటమితో వెళ్ళాలని. సో ఇలాంటి టైంలో రేపు ఎటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన ఆల్రెడీ రాజీనామా చేశారు రాష్ట్రపతి గారి దగ్గర. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా మరొకసారి భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు చౌదరి గారు చెప్పిన విధంగా ఇండియా కూటమికి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఇంకొకటి, ఎలక్షన్ కాకముందే జైలుకు వెళ్లే ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు, ఈ కూటమి, ఇండియా కూటమి అనేది ఓన్లీ ఎన్నికల వరకే, ఆ తర్వాత మేము కాంగ్రెస్తో ఉండమని చెప్పారు. అంటే ఆ పార్టీకి సీట్లు వచ్చినాయా రాలేదా తర్వాత విషయం. అది ఢిల్లీలో ఆ పార్టీ మొత్తం కొట్టుకుపోయింది, క్లీన్ స్వీప్. అక్కడ ఢిల్లీలో 7కు 7 బీజేపీకి వచ్చినాయి. కానీ తర్వాత విషయం అంటే కూటమిలో అంటే ఒక కేజ్రీవాల్ బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆడ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. శరద్ పవార్ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూటమి నేత ఎవరు, కూటమిని ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది చెప్పలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఏలో ఇది ఇండియా కూటమి, ఇది ఎన్డీఏ కూటమి పరిస్థితి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ అన్ని పార్టీలు ఆల్రెడీ, కాబట్టి ఈ వడ్డించిన విస్తరికే ప్రాధాన్యత ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ ఎంపీ సీట్లు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటున్నాయి ఎన్డీఏకు. కాబట్టి రాష్ట్రపతి కానీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్లు కానీ తీసుకున్న నిర్ణయం అంటే మెజార్టీ ఎంపీలు ఎవరికి ఉన్నారు అనేది ఇప్పుడు సాయంత్రం ఇంకో 1-2 గంటలు రాష్ట్రపతిని నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి నేతలు కలవబోతున్నారు. అప్పుడు వీళ్ళంతా జాబితా ఇచ్చే అవకాశం ఉంది. మా పార్టీ నుంచి ఇంతమంది పలానా, మా పార్టీ నుంచి ఇంతమంది, మొత్తం ఇంతమంది, కావాల్సిన సంఖ్య ఇది అంటే మామూలుగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు. ఆ రాష్ట్రపతి కూడా ఆల్రెడీ తెలిసిపోతుంటే ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది. ఏదో ఇదంతా ఫార్మాలిటీ ప్రకారం చేయడం కాబట్టి చేయాల్సిన అవసరం ఉండి చేస్తుంటారు. కానీ ఇక్కడ క్లారిటీగా ఉంది, క్లియర్ కట్గా ఉంది. ఎన్డీఏ కూటమికి ఎవరు నేత, ఎవరు లీడ్ చేస్తున్నారు, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, కూటమిని ఎవరు నడిపించాలనే విషయంలో క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ నీకు అసంపూర్తిగా ఉన్నటువంటి కూటమి వైపు ఇంకా ఎన్ని రోజులు తేలాలి? ఈ లోపల ప్రమాణ స్వీకారం చేయడము, పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం, ఇవి జరిగిపోతుంటాయి. అంటే ఇండియా కూటమి అభిప్రాయానికి వచ్చేసే లోపల. కాబట్టి క్లారిటీ ఉన్నట్టే. నరేంద్ర మోడీ 8వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయము. ఆల్రెడీ అక్కడ ప్లేస్ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ 8వ తారీఖు చేయబోతున్నారు. కొంతమంది అంటే పార్టీల వారిగా వాళ్ళు మంత్రుల శాఖలకు సంబంధించి కొంత ఉంటుంది, దానికి సంబంధించి ఈ 2 రోజులలో కసరత్తు చేసి పూర్తి చేశాం. అంటే 8వ తారీఖు అంటే 6, 7 ఇంకా 2 రోజులు మిగిలిన ఈ రోజు పోయినా కానీ ఈ 2 రోజులలో పూర్తి చేసి కూటమి నేతలతో మాట్లాడి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, ఎవరు మంత్రులు ఆ పార్టీ నేతలు ఇవ్వాల్సిన అవసరం. టీడీపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు మంత్రులు, జేడీ నుంచి ఎవరు ఉండబోతున్నారు,
వీళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, అవి ఇచ్చిన తర్వాత వెంటనే కృష్ణమూర్తి గారు, ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ జరిగే అవకాశం. ఈ రోజున బీజేపీ అంటే సొంతగా గతంలో కంటే కూడా ఇన్ని సీట్లు ప్రధానంగా తగ్గడానికి గల మెయిన్ ఉత్తరప్రదేశ్లో కానీ మరో చోట కానీ నార్త్లో ఇంత ప్రధానంగా తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? మోడీ గారి పరిపాలన నచ్చక, లేదంటే సంస్థాగతంగా కొంతమంది ఏం కోరుకున్నారు, రిజర్వేషన్ల వలన మాట్లాడటం వలన ఏమైనా కోల్పోయారా? అంటే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం వలన ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పోతాయేమనే మీమాంసతో కొంతమంది ఓట్లు వేయలేదంటారు. ఎందువలన బీజేపీకి ఇన్ని సీట్లు తగ్గినాయి అంటారు? ప్రధాన కారణం క్లుప్తంగా చెప్పండి సార్. ఒకటి, నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు చేసిండు పాలన. ఎవరికైనా సరే కొంత వెగటు వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అని కొంత వచ్చే అవకాశం ఉంది. ఏంది ఈయన చేయడానికి ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఇస్తే పోయేదేముంది అని కొంతమంది అనుకుంటారు. అంటే ఈ రకమైనటువంటి కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికన కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. వీటికి తోడుగా ఈసారి ఇండియా కూటమి ఇక నరేంద్ర మోడీ మరోసారి అనుకున్న విధంగా తంపింగ్ మెజార్టీతో గెలిస్తే మా కూటమికి ఉండవు అని నరేంద్ర మోడీ ఓడగొట్టాలని ఏం చేశారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొనసాగితే ఒకటే ఉండాలి కూటమికి అని వీళ్ళంతా ఏకమయ్యారు. అంటే కర్ణాటకలో ఏదైతే చేశారో ఆ ప్రయోగం సక్సెస్ అయింది. కర్ణాటకలో అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకొని చేసింది, అక్కడ సక్సెస్ అయ్యారు. కర్ణాటకలో విజయం తర్వాత ఇండియా కూటమి మీరు ఒకసారి మనం బ్యాక్కి వెళ్తే అది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చకుండా చేసుకున్నారు. అక్కడ కొంత లైక్ ఏపీలో ఎలా జరిగిందో అలా జరిగింది అంటారు. ఎస్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏపీలో ఏ రకంగా జరిగిందో ఆ రకంగా అక్కడ కూడా కొంత జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూటమి వైపు రావడంతో కొంత తగ్గింది. యూపీలో బీజేపీ ఏమనుకుందంటే యూపీలో యోగి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, యోగి గట్టెక్కిస్తారనుకున్నారు. కానీ అక్కడ కొంత యూపీ ఓటర్లు సమాజ్వాదీ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు కాదు, అక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ వైపు, అంటే ప్రాంతీయ పార్టీ, రీజనల్ పార్టీ కాబట్టి అక్కడ మొగ్గు చూపారు. దాంతో కొంత అనుకున్న స్థాయిలో వాళ్ళకు సీట్లు రాలేదు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా వీళ్ళకు అనుకున్న విధంగా ఏదో 12 సీట్లు ఏమో వచ్చినట్టున్నాయి. వీళ్ళు 28-29 సీట్లు వస్తాయనుకున్నారు. వీళ్ళు అంచనా వేసుకున్నారు. వీళ్ళు సర్వేలో కూడా అదే రకంగా వచ్చింది. అక్కడ కూడా కొంత దెబ్బనే. వెస్ట్ బెంగాల్ పరిస్థితి మనకు తెలుసు. అది మొత్తం ఆటవిక రాజ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యాస్ మొత్తం వాళ్ళు నిండిపోయి అక్కడ బీజేపీని ఎదగకుండా చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకే మద్దతు ఇవ్వడం, ఇవన్నీ చేయడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా మణిపూర్ ఇష్యూ వల్ల కూడా కొంత దెబ్బతిన్నారు అనుకోవచ్చు. మణిపూర్లో వాళ్ళకు బీజేపీకి ఒక సీట్ వచ్చింది కదా, మణిపూర్లో వచ్చింది. అంటే మణిపూర్ ప్రభావం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా మణిపూర్ ప్రభావం చూపలే. అది కావాలని గతంలో విపక్షాలు మణిపూర్ ఘటన చేశాయి. కానీ అది దేశవ్యాప్తంగా అసలు మీరు మొన్న అబ్జర్వ్ చేయండి, ఎన్నికల ప్రచారంలో 1-2 చోట్ల మణిపూర్ ప్రస్తావన వచ్చింది, కానీ మిగతా చోట్ల ఇటు అధికార పార్టీ మాట్లాడలేదు, అది విపక్ష పార్టీ. ఈసారి ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అన్నింటినీ అధిగమించి ప్రజల శ్రేయస్సు కోసం, భారత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాక ముందుకు వెళ్తుందంటారా? 10 సంవత్సరాలుగా చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అందరినీ మంచి చేసుకోవాలి, దేశాన్ని బాగు చేయాలి, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అని చెప్పేసి చేశారు. ఒకప్పుడు 2014 కన్నా ముందు భారతదేశం ప్రపంచ దేశాలు ఆర్థిక దీంట్లో మన దేశం 11వ స్థానంలో ఉండింది. ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. కారణం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, కంపెనీలను ఆహ్వానించడము, ఎక్స్పోర్ట్స్ పెంచడం, వీటితోటే కదా. అంటే రేపు ఈ 5 ఏళ్లలో మొన్న కూడా చెప్పారు గ్యారంటీ, మోడీ గ్యారంటీలో చెప్పారు 3వ స్థానాన్ని తీసుకొస్తాను, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నాకు ఇస్తే ఖచ్చితంగా నేను 3వ ప్లేస్ లో ఉంచుతాను భారతదేశం అని చెప్పారు. ఆ కోణంలో కొంత ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే అది మనం ఇంకొకటి కూడా గమనించాలి సార్. ఈ మొన్న 19 నుంచి 24 మధ్యలో 2 సంవత్సరాలు కరోనా తినేసింది. ప్రపంచమంతా దివాలా స్థితికి వెళ్ళింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాన్నాయి. కానీ భారతదేశం కొంత నిలదొక్కున్నది. అంటే ఆ సంక్షోభం నుంచి కొంత గట్టెక్కింది. ఓకే సార్ కృష్ణమూర్తి గారు, నెక్స్ట్ సార్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. మరి ఈ గెలుపుని మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఈసారి కూల్చివేతలతో కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలబెడటానికి మీరు ప్రయత్నిస్తారా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. చంద్రబాబు గారి ఆలోచనలో కానీ ఆయన ప్రణాళికలో కానీ కన్స్ట్రక్షన్స్, డెవలప్మెంట్స్ తప్ప ఎక్కడ లేవండి. ఓకే, ఇప్పుడు మాకు అదనంగా మాకు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూడా మా గుంపులో ఉండటం వల్ల మరింత గొప్ప ఆలోచనలు,
గొప్ప ఆర్థిక లావాదేవీల పైన శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. 2, ఎవరు తప్పు చేసినా ఇమీడియట్ గా ఒకరికొకరు హెచ్చరించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా దాదాపు ఇన్ని పెద్ద ఎత్తున ఆ దీక్షా పట్టికతో పోరాడిన మా పార్టీ నాయకులు, కుటుంబ నాయకులు సాధించిన విజయం కన్నా ప్రజలు మాకు ఇచ్చిన విజయంగా మేము భావిస్తున్నాం. ప్రజలకి పాలకులుగా కాదు, సేవకులుగా ఉంటాం. ఏదైతే మా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా చెప్పినట్టు, జగన్మోహన్ గారు చెప్పినట్టు ఖురాన్, బైబుల్ ఇవన్నీ మీకు చెప్పలేం, కానీ మా పార్టీ ఏదైతే 3 ఇచ్చిందో దాన్ని 100% అమలు చేయడం కోసం కృషి చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న ముందున్న తక్షణ కర్తవ్యాల మీద ఇమీడియట్ గా మేము అభివృద్ధి కావాలి. వాటిని ఎందుకంటే ఖజానా ఖాళీ చేశాడు, డబ్బులు మొత్తం పూర్తిగా సున్నారు. ఇమీడియట్ గా మేము ఏం చేయాలంటే రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీల పైన జరిగిన అన్యాయాలపైన మనసు దృష్టి పెట్టాలి. ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అన్నింటినీ కూడా సమకూర్చుకొని రాష్ట్ర పరిపాలన ఫస్ట్ గాడిలో పెట్టాలి. లా అండ్ ఆర్డర్ గాడి పెట్టాలి. న్యాయ వ్యవస్థలు కాపాడుకోవాలి. కాబట్టి తక్షణంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటూ అప్పుడు అంటే మన బాబు గారి యొక్క ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మంత్రివర్గం పూర్తి తర్వాత వితిన్ ఇయర్స్ లోనే మా యొక్క పరిపాలన అవన్నీ కూడా ప్రజలకు చూపించాలని పెద్ద టార్గెట్ కాస్త పనిచేస్తున్నాం. ఈ సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం. ఓకే, సుజాత గారు కంక్లూడ్ చేయండి. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో నేను ప్రజల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ పార్టీకి పోయింది. మిత్రపక్షంగా ఉన్న మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉండబోతున్నారు, కానీ ప్రతిపక్ష హోదా కలిగింది మీ పార్టీకి. మరి ప్రతిపక్ష హోదా కలిగిన మీ పార్టీ అధికార పక్షంతో ఉండి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందంటారా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా అండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాలక పక్షాన్ని వ్యతిరేకించాలని అలా ఏమీ లేదు. పాలక పక్ష